హాయ్ అండి. ఇక సండే అయితే వచ్చింది కదా, ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే మేమైతే ఎప్పుడు మటన్ చికెన్ తిని బోర్ కొట్టేస్తుంది, అలా చేపలు తెచ్చుకుందామని అయితే వచ్చామండి. ఇక్కడ ఏంటంటే లైవ్ ఫిష్ అనమాట, మన కళ్ళ ముందే లైవ్ ఫిష్ పట్టి మనకి ఇస్తారనమాట. మేమైతే కొర్రమీన్ తీసుకుందామని వచ్చామండి. మేము ఎక్కువగా చేపలు తింటే మట్టుకు కొర్రమీనే తింటామండి. ఇక్కడ చూసారు కదా, ఇట్లా పెద్దగా రివర్ పాండ్ లాగా ఉందనమాట. అందులో అన్ని లైవ్ ఫిషెస్ వేసేసారు. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫిష్ మనకు పట్టి ఇస్తారనమాట. ఇక్కడైతే రకరకాల చేపలు ఉన్నాయండి. అసలు చూడండి, ఇది ప్రెగ్నెంట్ చేప అనమాట. దాన్ని సగం కోసి పెట్టారనమాట. దాని కడుపులోండి గుడ్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి అనమాట. చూడండి, కొడుతుంటే కూడా అది ఇంకా ప్రాణంతో కొట్టుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కొరమీను అయితే. లైవ్ ఫిష్ అనమాట, అది ఇంకా ప్రాణంతోనే ఉంది. దాన్ని కట్ చేస్తుంటే కూడా అది ప్రాణంతో కొట్టుకుంటుంది అనమాట. ఇవైతే ఏం చేపలు, చాలా వింత వింత చేపలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇవైతే చిన్న సైజుగా ఉన్నాయి, ఇవైతే ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా ప్రాణంతో ఉన్నాయండి. బట్ వాళ్ళు ఐస్లో వేసి పెట్టారనమాట. బట్ పట్టుకుంటే మాత్రం అవి కదులుతున్నాయి అనమాట. ఇవి వచ్చేసి ప్రాన్స్ అండి. ప్రాన్స్ వచ్చి కేజీ 500 అంట. నాకైతే ప్రాన్స్ అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా తినము ప్రాన్స్ మేము. ఇంకా ఇవి వచ్చి డిఫరెంట్గా అనిపించాయి. నాకు తెలిసి ఇవి ప్రాంఫెట్ అనుకుంటాను. వీటిని అయితే ఫ్రై చేసుకుంటారంట. అయితే చాలా వింత వింత చేపలు ఉన్నాయండి. చూస్తుంటే భలే ముచ్చటేసింది. మా పిల్లలు అయితే భలే ఆడుకున్నారు చేపలతో. అసలు ఇది చూడండి, ఇంకా ఓనర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే అనమాట. సో పిల్లలు ఆడుకుంటున్నా కూడా ఏం అనలేదు. ఇవైతే క్రాబ్స్ అండి. నేను అవి వాటర్లో వేసి పెట్టారు, బ్రతికి లేవేమో అనుకుని చేతిలోకి తీసుకున్నాను. ఆ క్రాబ్ అయితే నన్ను ఏమంటారు దాని చేతులతో నన్ను పట్టేసింది అనమాట. అది ఇంకా బ్రతికే ఉంది. అసలు ఈ చేప చూడండి, అసలు ఎంత పెద్దగా ఉందో. ఇదైతే కట్లా ఫిష్ అంట. ఎక్కువ ఒరిస్సా వాళ్ళు ఈ ఫిష్ తింటారంట. మేమైతే కేజీ కొరమీన్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి, ఇదేనండి నేను వీడియో ముందరలో చెప్పాను కదా, ప్రెగ్నెంట్ చేప అని. గుడ్లంతా కూడా బయటకు వచ్చి హాఫ్ పార్ట్ అయితే కొనుక్కొని వెళ్ళారు, ఇంకా హాఫ్ పార్ట్ అయితే అలానే మిగిలిందనమాట. అది కట్లా చేప అంట అండి. మీలో ఎంతమందికి చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు భలే ముచ్చటేసింది అనమాట. అట్లా లైవ్ చేపల్ని చూస్తూ ఉంటే. ఎప్పుడు మా హస్బెండే వెళ్ళి తీసుకొస్తారు, నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. ఈరోజు చిన్న పని మీద బయటకు వెళ్ళి అలానే ఈ షాప్ అక్కడ దగ్గరలోనే ఉంటే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఎంతసేపు ఆడుకున్నారో అసలు ఈ షాప్లో. చాలా ముచ్చటేసింది. రకరకాల చేపలు ఉన్నాయన్నమాట. మేమైతే కేజీ కొరమీన్ అయితే తెచ్చుకున్నామండి. నీట్గా వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా కూడా మనం ఇంటికి వచ్చాక చేపని బాగా నీచు వాసన లేకుండా నిమ్మకాయ ఉప్పు వేసి కడుక్కొని వండుకోవాలన్నమాట. కేజీ కొరమీన్ వచ్చి 700 రూపాయలండి. పట్టుమంటే 10 ముక్కలు కూడా రాలేదు. కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదండి. చికెన్ మటన్ కంటే కూడా చేప చాలా హెల్దీ. మేమైతే కొంచెం పులుసు పెట్టుకున్నాము అండ్ ఇంకొంచెం ఫ్రై అయితే చేసుకున్నాము. ఫ్రై అయితే కొంచెం మాడిపోయిందండి, అందుకే నేను ఎక్కువ చూపించట్లేదు వీడియోలో. చేపలు పులుసు వేసుకొని ఒక ఫ్రై పెట్టుకొని తింటే మాత్రం ఎంత బాగుందో అండి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం, చేపల ఫ్రై అంటే ఇష్టం, చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.